మీరు మీరు డిస్ట్రిబ్యూషన్‌లోకొచ్చాక ఈ సమస్యలు ఎక్కువొస్తున్నాయనేది జనరల్ టాక్. చెప్పానుగా అండి. ఏంటి ఈ విషయం అసలు? ఈ సినిమాలో డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ అవ్వటం వల్ల, మిగిలిన వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు మీకు సృష్టిస్తున్నారా? సార్ ఇప్పుడు ఏ వ్యాపారంలో అయినా ఒకటే అండి. మీరు 25, 30 ఏళ్ల నుంచి ఉన్నారు. ఎవరు ఇంక కొత్త ప్లేయర్ రాకుండా ఉంటాడండి? వస్తాడు. మేము కాపోతే ఇంకోళ్ళైనా వస్తారండి. ఏ వ్యాపారమైనా అంతే. మీ ఇంక నేనున్నంత కాలం నేనే ఉంటాననేది కాదు గదా! ఇది మేమొచ్చింది కూడా అసలు మేమేదో మోనోపోలీ మేమేది కాదు. అసలు మాకసలు అయ్యొద్దు. ఇక్కడెయ్యో 2, 3 చాట్ల కరెక్షన్ అవ్వాలి. మన చావేదో మనం చూద్దాం అని వచ్చిందే గానీ, ఇక్కడ ప్రాబ్లమ్ అంతా వీడు నాకు పోటీ అనుకోవటం వల్ల వస్తుంది ప్రాబ్లమ్ తప్పితే, అసలు మేము ఏ రోజు ఇది పోటీ గీటీలు అసలు ఏమి లేదు సార్. పోటీ లేదు సార్. ఇది ఎవరి వ్యాపారం ఆళ్ళదే. ఎవరి గోల ఆళ్ళదే. నువ్వు అనుకోవటం వల్ల ఆ ప్రాబ్లమ్ వస్తుంది గానీ, మేము ఇప్పటికి కూడా రేపైనా సరే ఆ పెద్ద మనుషులతో మేము కలవాలి. వాళ్ళు మమ్మల్ని కలుపుకోవాలి. అన్నీ ఇయన్నీ జరిగితేనే ఒక రకంగా సినిమాలన్నీ బ్రహ్మాండంగా జరిగాయి సార్. అంతేగాని ఇంకా ఇక్కడ కొత్తోళ్ళొచ్చారు. వీళ్ళని తీసేయాలి, తొలగించేయాలి అలాంటివి ఉండవండి. ఇప్పుడు ఏ బిజినెస్‌లో అయినా సరే నేను ఒక రెస్టారెంట్ పెట్టానండి. ఒక 3 నెలలు ఆహ్, సాగలా. ఇంకో నెలలు ట్రై చేస్తా. సాగలా. ఏడో నెలలో, ఎనిమిదో నెలలో ఎత్తేస్తా. అంతేగాని నేను జీవితకాలం నేనెక్కడో రిక్షా తొక్కి మళ్ళీ దానికి ఫీడింగ్ చేయను గదా నేను. అలాగే మీరు థర్డ్ పార్టీ బిజినెస్ లెస్సీగా చేసినప్పుడు హ్మ్. థియేటర్ ఓనర్స్ సఫర్ అవుతున్న కాదు. నీకు నీకు అవ్వట్లేదా? నీకు పనవ్వట్లేదు. మాకు పనవుతుంది. మాకు బానే ఉంది అనుకుని మేము కంటిన్యూ చేస్తున్నాం రెంటల్‌కి. మీకు అది కాదు, మాకు అవ్వట్లేదు అనుకుంటే వదిలేసేయండి దాన్ని. నేను నాకు చెప్పిన ఎగ్జాంపుల్ రెస్టారెంట్ అనేది నాకు లాభసాటిగా లేకపోతే నేను వదిలేస్తా గదా! ఓనర్‌లు ఉన్నారనుకోండి ఆళ్ళు 25, 30 ఏళ్ల నుంచి థియేటర్‌ని ఆళ్ళు ఎంతో ప్రేమించి చేసుకుంది. వాళ్ళు లాస్ అన్నారనుకోండి కరెక్టే గదా మరి. పాపం ఇన్నాళ్ళు ఎంతో ప్యాషనేట్ చేసారు. ఆళ్ళకి బెనిఫిట్ అవ్వాలిగా. ఇప్పుడేం ఓనర్ అనేవాళ్ళు ఎవరికన్నా బెనిఫిట్ అవుతుందండి థియేటర్ ఓనర్ అనేవాళ్ళకి? మధ్యలో మీరు ఎంటర్ అయ్యి లెస్సీ అని జెప్పి మాకు వర్కౌట్ అవ్వట్లే ఇది తప్పు కాదా? ఇప్పుడు దాకా మేము ఒక థియేటర్‌కి ఒక రూ. 100 రెంట్ కడుతుంటే, ఆ థియేటర్‌కి, ఆ ఓనర్‌కి ఎంత రెంట్ ఎళ్తుందనేది ఇప్పటిదాకా ఎవ్వరు చేయలేరు. మీరు సీబీఐ, సీఐడీఎల్‌ని పెట్టినా కనుక్కోలేరు. ఇప్పుడు నిజంగా పర్సెంటేజ్ ఇచ్చినా ఆ సెంటర్‌లు కూడా 60% ఇచ్చేయాలని యూనిలాటరల్‌గా లెటర్ పాస్ చేశారు. ఎంతమందికి నిజంగా 40% ఎళ్తుందనేది ఏమీ తెలీదు ఎవరికీ. సో, ఎవరిని బాగు చేయడానికి ఇవ్వాలి పర్సెంటేజ్? మమ్మల్ని మేము చంపుకొని. త్రిబుల్ ఆర్ట్స్ అంటే కొంత కాదు సార్ ఇప్పుడు కాదండి. కాదు. ఆ! సినిమాలో వీడియో లేని సినిమాలకొచ్చేసరికి పర్సెంటేజ్ అంటున్నారు. ఇలా 2 వద్దు అనేది వాళ్ళ సార్ పెద్ద సినిమా, చిన్న సినిమా అని ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు సార్. ఇప్పుడు 'బేబీ' చిన్న సినిమా. 'బేబీ' 2, 3 వారాలు ఫుల్ వచ్చింది. అంటే అది రెంటల్ వచ్చిందనే కదా అర్థం. మేము అంటుంది ఏంటంటే రెంటల్ ఆర్ పర్సెంటేజ్ ఇందాక ఆయన అన్నట్టే. పెద్ద సినిమా అవనివ్వండి, చిన్న సినిమా అవనివ్వండి, మిడ్ రేంజ్ సినిమా అవనివ్వండి. రెంటల్ ఆర్ పర్సెంటేజ్. రెంట్ వర్కౌట్ అయితే రెంటు, పర్సెంటేజ్ వర్కౌట్ అయితే పర్సెంటేజ్. దాంట్లో నాకు ఒక పెద్ద ఎగ్జిబిటర్ చెప్పింది ఏంటంటే ఫస్ట్ వీక్‌లో మీరు అన్నట్టు బానే ఉంటుంది వంశీ. సెకండ్ వీక్‌లో మాత్రం ఆ థియేటర్ రెంటల్ రావట్లేదు. దానికి అప్పుడేమవుతుందంటే మీరు వచ్చిన దాంట్లో 50% ఇస్తుంటే రెంటల్‌లో 50% వస్తుంది అంటున్నారు. సో, దానికి చిన్న అడ్జస్ట్‌మెంట్ సెకండ్ వీక్‌లో కూడా ఆ రెంట్ వచ్చేటట్టుగా ఫస్ట్ వీక్ దాంట్లోంచి అడ్జస్ట్ చేస్తే సరిపోతది. అది అది ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా ఆ థియేటర్ ఓనర్‌తో మాట్లాడుకుంటే ఆ థియేటర్ డిస్ట్రిబ్యూటర్‌తో తేలిపోయేది. దానికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇంత బ్లీడింగ్‌లో ఉన్నామని తెలిసి ఈ టైంలో ఈ రచ్చ అది పెద్ది ముందు అంటే సంక్రాంతి సినిమాల తర్వాత పెద్ద థియేటర్‌కి జనం ఇంకా రాలా. ప్లస్ సమ్మర్‌లో ఐపీఎల్ ఎఫెక్టా, మామూలు ఎఫెక్టా, కంటెంట్ లేకపోవడమా అని రకరకాలుగా జనం థియేటర్‌కి రావట్లేదు. ఇప్పుడు 'పెద్ది'తో జనం థియేటర్‌కి వస్తారని హోప్ చేస్తున్నాం. ఎందుకంటే పెద్ద సినిమా, క్రేజ్ ఉన్న సినిమా, కంటెంట్ క్లిక్ అయ్యే సినిమా. సో, జనం దానికొచ్చి ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఇండస్ట్రీ అంతా పూజలు చేయాల్సిన టైం ఇది యాక్చువల్లీ. ఆ సినిమా హిట్ అయ్యి జనం థియేటర్‌కి మళ్ళీ వచ్చి జనానికి సినిమాలు అలవాటైతే అక్కడి నుంచి కంటెంట్ లైన్‌గా ఉన్నాయి నెక్స్ట్ 6 మంత్స్. ఈ 6 మంత్స్ బ్రైట్‌గా ఉండాలి. జనం థియేటర్‌కి రావాలి అంటే పెద్దితో ఆ టేక్ ఆఫ్ రావాలని అందరూ పెద్ది బా జరగాలని కోరుకోవాల్సిన టైంలో మేము ఇదేస్తేనే పెద్ది ఏస్తాం లేకపోతే ఏయమని ఈ టైంలో ఈ న్యూసెన్స్ అవసరమా ఇండస్ట్రీకి ఆలోచించండి.